కాంగ్రెస్ ప్రజాపాలన చేయడంలో విఫలమైందన్నారు బీజేపీ నేత ఈటెల రాజేందర్. కాంగ్రెస్కు పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ ప్రజాపాలనపై లేదన్నారు. 6 గ్యారంటీలతో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్క పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందించలేకపోయిందని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా హుజూర్ నగర్లో పర్యటించిన ఈటెల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పట్టభద్రుల నియోజకవర్గంలో జరిగే ఎన్నికల్లో కూడా మా పట్టభద్రులను కూడా సమాజం పట్ల అవగాహన ఉన్నవాళ్ళని కూడా ప్రలోభ పెట్టడం, దబాయించడం, ఇవాళ స్కూళ్ళ యాజమాన్యాలను, కాలేజీల యాజమాన్యాలను వాళ్ళ స్కూళ్ళల్లో వాళ్ళ కాలేజీలలో పనిచేసే స్టాఫ్తో ఓట్లేయాలని చెప్పి హుకుం జారీ చేస్తూ ఉన్నారు. ప్రత్యక్షంగా మంత్రుల ఇన్వాల్వ్ అయి సభలు పెట్టి ఇవాళ గెలిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 జిల్లాల నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రులకు వినమ్రంగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా 22-23 సంవత్సరాల కాలంలో మీతో సన్నిహితంగా మిగిలినటువంటి వాడిగా, నాకు కూడా ఇంకా రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాడిగా, గతంలో ప్రభుత్వాలు చూసి ఇవాళ ప్రభుత్వాలు చూసిన వాడిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ ఎందుకు ఓటేయాలి? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలకు మోసం చేయడానికి ఓట్లు వేయాలా?